శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షకులకు రాబోయే ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఈ జనవరి నెల ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి యోగంతో ప్రారంభమైంది. అది ఏ విధంగా అంటే లగ్న చతుర్థాధిపతి, లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతితో కలిసి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే ఎప్పటి వరకు? ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 15-16 తారీఖుల వరకు ఈ యోగం ఏర్పడుతుంటుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే దశమ భావాధిపతి వ్యయాధిపతితో కలిసి చతుర్థ భావంలో ఉంటే ఈ రెండు మళ్ళా దశమాన్ని చూస్తాయి కాబట్టి వృత్తిపరంగా చేంజ్ మారే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక జాబ్ నుంచి వేరే జాబ్కి మారడం కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ, టెంపరీ జాబులు చేస్తున్న వారికి ఒక అవకాశం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. సో మరి రాష్ట్రాధిపతి వ్యయాధిపతి కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడం జరుగుతుంటుంది. అది ఇల్లు మారచ్చు, ఊరు మారచ్చు, దేశమే మారచ్చు. అది కూడా రాబోయే 15 రోజుల వరకు ఈ ఫలితం ఉంటుంది. సో అలాగే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అష్టమాధిపతి ఏ భావాన్ని ఉంటే ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం, ఆ భావాన్ని కొంతవరకు పాడు చేయడం జరుగుతుంది. అష్టమాధిపతి ఎవరి జాతకంలో చతుర్థ భావంలో ఉంటాడో వాడికి విదేశీయానం కానీ, వేరే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు కూడా చేసుకోవడం కానీ జరుగుతుంది. ప్రస్తుతం మరి ఈ రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ నెలంతా కూడా ఇంచుమించుగా కుజుడు చతుర్థ భావంలో ఉంటాడు కాబట్టి కంపల్సరిగా ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పదు. అలాగే మరి కొంతవరకు ఈ కుజుడు వ్యయాధిపతితో కలిసి ఉండడం, అది కొంతవరకు స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం, అంటే ఇంటి స్థలం కానీ గృహం కానీ కొనుక్కునే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. ఇక శుక్రుడు కూడా మనకి ఇంచుమించుగా 19వ తారీఖు వరకు తృతీయ స్థానంలో సంచరిస్తూ జనవరి 19 తర్వాత చతుర్థానికి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు భాగ్యాధిపతి 4వ స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క సహకారంతో కానీ, అలాగే గురువు పెద్దవారు, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ బాస్ అంటే యజమాని సహకారంతో ఒక వాహనం కానీ గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కన్యా రాశి వారికి ఈ కుజుడు అంత శుభగ్రహం కాకపోవడం వల్ల, పైపెచ్చు తృతీయ అష్టమాధిపత్యం రావడం వల్ల చాలా కష్టం మాట. ఒక ఇల్లు కొనుక్కుందామన్నా, స్థలం కొనుక్కుందామన్నా అనేక రకాల అడ్డంకులు వస్తుంటాయన్నమాట. ముందుకు వెళ్ళనివ్వదు. మిగతా ఏ కార్యక్రమం చేపడదామన్నా 100% జరుగుతుంది. కానీ గృహ ప్రయత్నం మాత్రం ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటుంది. తప్పనిసరిగా వాళ్ళ జన్మజాతకంలో కూడా కుజుడు ఎంతో బలంగా ఉంటే తప్ప వీళ్ళకి సొంత గృహయోగం అన్నది చాలా కష్టం మీద తప్ప సాధించలేరు. సో ఆ కారణం వల్ల వీళ్ళు 99% మరి గృహయోగం కోసం ఎక్కువ కష్టపడాలి. అయితే వీళ్ళ భార్య పేరుతో కానీ తీసుకుంటే ఖచ్చితంగా కుడుతుంది. అదే స్త్రీలు అయితే భర్త పేరుతో గృహం తీసుకుంటే తొందరగా గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమయం గృహయోగానికి, విదేశ ప్రయాణానికి, నూతన ఉద్యోగ ప్రయత్నానికి అనుకూలంగా ఉంది. అయితే ఏంటంటే మనకి శని భగవానుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు 6వ స్థానంలో జయస్థానంలో ఉన్నాడు. అయితే పెద్ద ఉద్యోగాలకు మాత్రం శని భగవానుడు సహకరించడు. సబార్డినేట్ ఉద్యోగాలు, ఒకరి దగ్గర అసిస్టెంట్గా చేరడం, చిన్న స్థాయి ఉద్యోగం అయితే మాత్రం ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా రాబోయే సమయంలో, రాబోయే 2 సంవత్సరాల వరకు ఈ కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి ఉద్యోగం అంటూ వస్తే అది చిన్న స్థాయి ఉద్యోగం మాత్రమే వస్తుంది. ఎవరో మహర్జాతకుడు అయితే తప్ప ఎక్కువ శాతం అంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా అవకాశం ఉంది. కన్యా రాశి వారికి మరి ప్రభుత్వ ఉద్యోగం అన్నది అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో ప్రయత్నం చేసుకుంటే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే రాహు సప్తమంలో ఉంటూ లగ్నంలో కేతు ఉంటూ ఏముంది, లగ్నంలో కేతు ఉంటే వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటాడు.
సో ఇంతకన్నా మంచి ఉద్యోగం వస్తేమో, ఇది చేయకపోతే తర్వాత ఉద్యోగం రాదేమో. పెళ్లి విషయంలో కూడా అదే సందిగ్ధత. వచ్చిన సంబంధాన్ని ఏదో రకరకాల పేర్లు పెట్టడమో, దాన్ని ఆపరేషన్ లాగా అన్ని విషయాలు పరిశీలించి, అంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎక్కువ విశ్లేషణ ఉంటుందన్నమాట. ఏ అక్కర్లేని అన్నీ కూడా అందులో ఎదుగుతుంటారు. ప్రతిదాన్ని పూర్వపరాలు పరిశీలిస్తుంటారు కాబట్టి ఏది కూడా ఒక పట్టాన్ని వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వదన్నమాట. ఒక వస్తువు కొనాలన్నా, ఒక వివాహ సంబంధం నిర్ణయించాలన్నా కంప్లీట్గా దాన్ని పోస్ట్ మార్టంలా చేస్తుంటారు. అందువలన వచ్చిన వివాహ సంబంధాలు కూడా ఈ విధంగా అనేక విధాలుగా పరిశీలించి ఒక నిర్ణయానికి రాలేకపోవడం. అంటే ఎంత ఆలోచిస్తారో సొంత నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. మళ్ళీ ఎవరు సహకారం ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళమంటే వెళ్తారు. అంటే దిశోభావ రాశి కదా, ప్రతిదీ రెండు రకాలుగా ఆలోచించడం జరుగుతుంటుంది. అందువల్ల వివాహ విషయంలో ఆ కన్ఫ్యూజ్ తగ్గించుకోవడం, అలాగే ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని అనేక రకాలుగా పరిశీలించుకోకుండా వచ్చిన దాన్ని కళ్ళు మూసుకొని చేరిపోతేనే బాగుంటుంది తప్ప దాన్ని వివిధ అంశాలు పరిశీలించి పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. ఇది కాకపోతే తర్వాత ఏదన్నా ఇటువంటి స్థాయిదే వస్తుంది తప్ప అంత మించిది ఈ సమయంలో రాదు. చిన్న దాని నుంచి పెద్ద దానికి మారడం అన్నది ఈ రాశి వారికి కంపల్సరీ. సో అయితే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం జీవిత భాగస్వామితో విభేదాలు కానీ, ఇతరుల మాటలు విని ఒకరికొకరు నిందించడం కానీ జరిగే అవకాశం ఉంది. అటువంటి ప్రలోభాలకు కానీ అటువంటి వాటికి లొంగకుండా పరస్పరం ఒకరిని అర్థం చేసుకోవడం మంచిది. ఏదో విధంగా భార్యాభర్తలకి అన్యోన్య జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం దగ్గర బంధువులే చేయొచ్చు కాబట్టి, అలాగే స్నేహితులు కూడా చేయొచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా సమస్య ఉంటే పరస్పరం భార్యాభర్తలు పరిష్కరించుకోవాలి తప్ప ఇతరుల దగ్గర పంచాయతీ పెడితే మాత్రం మొత్తం అది విడిపోయేదాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాన్ని, మంచి అదృష్ట యోగాన్ని, ధనయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం లేదా బుధవారం విఘ్నేశ్వరుడు ఆరాధన, విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం, వీలైతే గణపతి హోమం చేయించుకోవడం కానీ పాల్గొనడం కానీ చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు
ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ, ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు, అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది, ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.